మహబూబాద్ జిల్లా పెద్దవంగర మండలం పెద్దవంగర మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. సర్పంచ్ గారు ముద్దసాని పారిజాత సురేష్ గారితో ఉన్నాం. ఇక్కడ గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఈ మేజర్ గ్రామ పంచాయతీ ఏ విధంగా అందుతున్నాయో వారి మాటలను అడిగి తెలుస్తున్నాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించారు? నా పేరు ముద్దసాని పారిజాత సురేష్ అండి. మాది పెద్దవంగర మండల్ హెడ్ క్వార్టర్ మరియు విలేజ్. నేను ప్రజెంట్ సర్పంచ్ అండి. మేము గెలిచిన తర్వాత ఫస్ట్ సంతకమే అంగడి సంత వ్యాపారం పెట్టడం జరిగింది. దానికి కొన్ని సంవత్సరాల నుండి కూడా ప్రజలు ఎదురు చూస్తున్నా కూడా అది కోరిక తీరలేదు. దాంతో నేను ఒక 15 డేస్లోనే మార్కెట్ పెట్టడం జరిగింది. తర్వాత మన ఊరిలో ఒక 17 మోటార్లు ఉన్నా కూడా ఒక్క మోటార్ కూడా పనిచేయలేదు. ఒక 2 మోటార్లు మాత్రం పనిచేసినాయి. నేను వచ్చిన తర్వాత ఒక 4-5 మోటార్లు కొత్తవి తీసుకొచ్చి మొత్తం ఊరిలో నీటి కొరత అనేది లేకుండా, ఎండాకాలం కూడా ఒక్కరితోటి కూడా ఒక మాట రాకుండా ప్రతి ఒక్కరికి సౌకర్యం నీళ్ళ వసతి చేసినాము. మరియు దానికి తోడు ఒక వారం రోజుల లోపలనే, నేను సర్పంచ్ అయిన తర్వాత వారం రోజుల లోపలనే ఎవ్రీ పోల్ టు పోల్ బల్బులు, కరెంటు, వీధి దీపాల కొరత కూడా లేకుండా చేసినాము. మరియు ఈ ప్రజాపాలనలో భాగంగా కూడా మనం అలైవ్ అండ్ అరైవ్ దానితో కూడా మేము హెల్మెట్లు కూడా ప్రదానం చేయడం జరిగింది. మరియు అతి త్వరలో సీసీ కెమెరాలు కూడా ఊర్లో 4 కూడల మధ్యలో పెట్టడం జరుగుతుంది. మేడం, ఈ పెద్దవంగర మేజర్ గ్రామ పంచాయతీ మండలం కూడా మండల హెడ్ క్వార్టర్ నూతనంగా ఏర్పడ్డది. సమస్యలు కూడా చాలా ఉన్నాయి. మీరు ప్రభుత్వం దృష్టి కావచ్చు, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యల పరిష్కారానికి మీ యొక్క సేవలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అంటారు? మా యొక్క సేవలు అంటే సార్, మేము మొత్తం ప్రతి ఒక్కరూ మేము అందుబాటులో ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజలు వచ్చి అమ్మ మాకు ఇది లేదు, మాకు అది లేదు అని చెప్పగానే మేము స్పందించి వాళ్ళ కష్టాల నష్టాలలో పాల్గొని, మరియు ఎవరికి ఏదైనా అవసరం ఉన్నదంటే మా వంతు కృషిగా తీర్చడం జరుగుతుంది. దానికి తోడు మనకు 6 గ్యారెంటీలు అంటారు. లోను 2 లక్షల లోను రుణమాఫీ జరిగింది. మరియు సన్నబియ్యం వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి వస్తుంది, కళ్యాణ లక్ష్మి అనుకోండి, షాదీ ముబారక్ అనుకోండి, అవి కంపల్సరీగా వస్తున్నాయి. మరియు CMRF చెక్కులు కూడా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. మరియు బస్సు ప్రయాణం, ఉచిత బస్సు సౌకర్యం కూడా ప్రతి ఒక్కరూ వాడుకుంటున్నారు. మరియు గృహజ్యోతి 200 విద్యుత్, అవి కూడా ప్రతి ఒక్క ఇంటికి ఇప్పుడు 0 అకౌంటే సార్, కంపల్సరీ ప్రతి ఒక్క ఇంటికి అందుతుంది. గ్యాస్ కూడా చాలా వరకు వినియోగించుకుంటున్నారు బాగానే. మేడం, ఇక్కడ మేజర్ గ్రామ పంచాయతీలో ఇంకా అరువులు చాలా మంది ఉన్నట్టున్నారు. అరువులకు పెన్షన్ల విషయంలో, రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, వారికి ఎట్లా అందే అవకాశం ఉంది? మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మేము రేషన్ కార్డులు సార్ మొత్తం ప్రతి ఒక్కరికి, ఒక కుటుంబం కూడా అది కాకుండా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది, వాళ్ళకి రావడం జరిగింది. మరియు ఇప్పుడు ఇది పెన్షన్లు అతి త్వరలో మన రేవంత్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి పెన్షన్లు, యశస్విని రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి పెన్షన్లు కూడా అందిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను సార్. మీరు ఒక మహిళా సర్పంచ్గా ఉన్నారు. మహిళకు అవకాశం దక్కడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు మహిళా లోకానికి కావచ్చు, మహిళా భద్రత విషయంలో కావచ్చు, మహిళా సంఘాల బలోపేతానికి మీ యొక్క కృషి ఏ విధంగా ఉందంటారు? ప్రతి ఒక్కరికి ఉపాధి హామీలు మాత్రం ప్రతి ఒక్క మహిళకు అందుతున్నాయి సార్. మళ్ళీ దానికి ప్రతి ఒక్కరు మన సర్పంచ్ మహిళనే కదా, మనం అన్నీ చెప్పుకుందాము చేద్దామంటే మేము కూడా చాలా వసతులు కల్పిస్తున్నామండి. వాళ్ళకి కరువు పనిలో కానీ, లేకపోతే మీటింగ్లలో కానీ, లేక ఏమైనా సమస్యలు వచ్చినాయంటే వాళ్ళు రావడం జరుగుతుంది, మేము తీర్చడం కూడా జరుగుతుంది.
ఈ సంవహన సంఘాలు ఉన్నాయి కదా మేడం, వాటికి బలోపేతానికి గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి ప్రోత్సాహం కల్పిస్తున్నారు? వాళ్ళకి బిల్డింగ్స్ కావాలని వచ్చింది సార్. వస్తే మేము వెంబడే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మేము ఒక 3 బిల్డింగ్లు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో 2 నడుస్తున్నవి, ఒకటి స్లాబ్ వరకు వచ్చింది, ఇంకొకటి పిల్లర్స్ ఈరోజు రేపో కంప్లీట్ అవుతాయి. దాంతో మేజర్ గ్రామ పంచాయతీలో యువతకు కొంచెం ఉపాధి అవకాశాలు కల్పించాలని మా దృష్టి తీసుకొచ్చారు మేడం. ఉపాధి కల్పన విషయంలో ఎమ్మెల్యే గారి సహకారం ఏముంది, మీ యొక్క సహకారం ఏ విధంగా కొనసాగుతుంది? ఎమ్మెల్యే గారు సరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళొచ్చు, వెళ్ళి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ప్రతి మహిళను కూడా చదువుకున్న వారికి మేము విద్యా అవకాశాలు కల్పిస్తామని వాళ్ళు జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో మంచి ప్రోత్సాహం ఎమ్మెల్యే గారితో అదవుతుంది. పేద విద్యార్థులకు డబ్బులు ఇవ్వడం, స్కూళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కూడా వాళ్ళు స్థాపిస్తామని చెప్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు ఎట్లా అందుతున్నాయి? కేంద్రం నుండి మొన్న మేము కొత్తగా సర్పంచ్ అయిన తర్వాత కేంద్రం నుండి కొన్ని నిధులు లభించినవి. వాటితోటి కొన్ని పనులు కూడా నడిపించగలుగుతున్నాం. ప్రధానంగా ఈ గ్రామ పంచాయతీకి, మేజర్ గ్రామ పంచాయతీ ఆర్థిక వనరులు కావచ్చు, ఆర్థికేతర వనరులు ఏమన్నా అందుతున్నాయా, లేకపోతే ప్రభుత్వం నుంచి ఏమన్నా అభివృద్ధి పనుల కోసం ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఏమైనా అభివృద్ధి చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత తను ఇక్కడ అన్ని రెంటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయని చెప్పి, మాకు ఓన్ బిల్డింగ్స్ కావాలని చెప్పి ఒక 30 పడకల ఆసుపత్రిని నిర్మించడం జరిగింది. తర్వాత ఎంఆర్ఓ బిల్డింగ్ కూడా దగ్గరలోకి వచ్చింది. మరియు సబ్ స్టేషన్ లేకుండా ఇక్కడ మేజర్ గ్రామ పంచాయతీ అయినా కూడా సబ్ స్టేషన్ లేదు. అయితే ఇప్పుడు మళ్ళా సబ్ స్టేషన్ కూడా ఆ పని కూడా దగ్గరలో వచ్చింది. చాలా పనులన్నీ చాలా అభివృద్ధిగా జరుగుతున్నాయి. మేము కూడా పొద్దున్న లేస్తే ప్రజల్లోనే ఉంటాను. నేను ఎక్కువ శాతం నేను ప్రతిరోజు కంపల్సరీ ఏదో ఒక బజార్కు వెళ్ళడం జరుగుతుంది. సెగ్రిగేషన్ షెడ్డా, లేకపోతే సఫాయిలు ఎక్కడ చేస్తారు, ఏం చేస్తారు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళడము. నేను చాలా వరకు ప్రజల్లోనే ఉంటా సార్. మన గ్రామ పంచాయతీలో ప్రజా సమస్యలు, ప్రజల ఫిర్యాదులు వేటిపై ఎక్కువ వస్తున్నది? మీ పాలక మండలి తీర్మానం దేనిపై ఎక్కువ తీసుకుంటున్నారు? పెన్షన్ల పైన ఇప్పుడు మాత్రం పెన్షన్ల పైన నడుస్తుంది సార్. మనం దీనిలో భాగంగా ఇప్పుడు ఓటు సర్వే ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది కదా, చాలామంది వచ్చి మేము పాత ఓటు ఉన్నది కదమ్మా, మళ్ళీ ఇదేంటిది, మాకేమన్నా ఇబ్బంది కలుగుతుందా అని అడుగుతున్నారు సార్. అయితే దానికి ఇబ్బంది ఏం లేదమ్మా, మీరు ఒక ఓటు ఉంటే ఇంతకుముందు 2-3 దిక్కులు వేసేవారు, అలా కాకుండా ఆధార్ కార్డు ఎలాగనో ఒకటే ఆధార్ కార్డు, ఒక మనిషికి ఒక ఆధార్ నెంబర్ ఎట్లనో ఈ ఓటు కూడా అలాగే ఒక్క కాడనే వేయడం జరుగుతుంది. కాబట్టి దానికోసమే ఈ సర్వే, అంతకు మిక్కిలేం మీకు ఇబ్బందికరం ఏం లేదని చెప్పడం జరుగుతుంది. అక్కడ బిఎల్ఓలకు కావచ్చు, ఎన్యూమరేటర్లకు కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే చదువు నిరక్షరాస్యులు ఉన్న కాడ కొంచెం ఫామ్ నింపడంలో ఇబ్బంది పడుతున్నారు. వారికి మీరు మీ గ్రామ పంచాయతీ నుంచి మీ పాలక మండలి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఎన్యూమరేటర్లకు కావచ్చు, బిఎల్ఓలకు ఏమైనా మీరు వారికి అవగాహన ఏమైనా నిర్వహిస్తున్నారా? మేము అవగాహన మొన్న ఒక రోజు పెట్టినట్టున్నారు, కానీ మేము చాలా వరకు అందరు చదువుకున్న వాళ్ళనే పెట్టినాం సార్. చదువుకున్న వాళ్ళనే పెట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. మన కారోబార్ అయితేంది, ఇంకో అబ్బాయి మన గ్రామ పంచాయతీ అబ్బాయి, ఎడ్యుకేటెడ్ అబ్బాయి వారైతుంది, ఇంకో 2. ఇప్పుడు గ్రామ పంచాయతీ అభివృద్ధి విషయంలో ప్రజల భాగస్వామ్యం ఏ విధంగా ఉంది? మీ పాలక మండలి పనితీరు ఏ విధంగా పనిచేస్తుంది అంటారు? పాలక మండలి బాగానే ఉంది. ప్రజల ఉద్దేశాలు కూడా చాలా బాగున్నాయి. ముందు గవర్నమెంట్లో వారు పనిచేసిన దానికంటే మీరు చాలా చురుకుగానే పనిచేస్తున్నారు. మాట్లాడడం కానీ, మనుషులను రిక్వెస్ట్గా పిలుచుకోవడం కానీ, మీరు ఏదన్నా అంటే స్పందించడం కానీ, అట్లాంటివన్నీ చాలా బాగా జరుగుతున్నాయని వాళ్ళ లోపల స్పందన.
గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలకు ఎలాంటి నిధులు వచ్చినాయి, అభివృద్ధి జరిగింది అంటారు? ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ఎలాంటి నిధులు ఏ విధంగా వస్తున్నాయి అంటారు? గత ప్రభుత్వంలో ఏ నిధులు వచ్చినా ఎవరికి ఏమీ తెలియదు సార్, ఎవరికి తెలియదు. కనీసం ఏమొచ్చింది, గ్రామ పంచాయతీకి ఏమొచ్చింది, ఏం పోయింది అనేది కూడా చాలా తక్కువ, జనాలకు తెలియలే. ఇప్పుడు మేము దాంట్లో కొత్త ఇండ్లు ఇవ్వడం కానీ, డబల్ బెడ్రూమ్లు కట్టినంత మట్టుకే ఉన్నాయి, అది శిథిలావస్థల్లోనే ఉన్నాయి. అవి వాళ్ళ పీరియడ్లో ఒక మినిస్టర్ అయ్యిండి కూడా పంచడం జరగలేదు. మరియు కొత్త పెన్షన్లు రాలేదు, మళ్ళీ రేషన్ కార్డులు రాలేదు. ఏ ఒక్క వసతులు కూడా గవర్నమెంట్ నుండి అందవలసిన ఏ ఒక్క వసతి కూడా రాలేదు సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్లు ఇళ్ళు, ఇప్పటికి మా ఊర్లో 33 ఇళ్ళల్లో ఒక 2 తప్ప మిగతా అన్నీ ఓకే, మొత్తం కంప్లీట్ అయిపోయినాయి సార్. మొన్న ఒకటి ఎమ్మెల్యే గారు వచ్చి ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. కొత్త ఇండ్లు అనుకోండి, రేషన్ కార్డులు అనుకోండి, ఇప్పుడు పెన్షన్లు కూడా వస్తే గవర్నమెంట్ నుండి వస్తే, మన ప్రభుత్వంలో చాలా వరకు అన్ని 6 గ్యారెంటీలతో సహా ఇవి కూడా చాలా సుముఖంగా జరిగినాయి అన్నట్టుగా. మేడం, ఇక్కడ మహిళలు ప్రధానంగా సమస్య తీసుకొచ్చారు మేడం, బెల్ట్ షాపులు కొంచెం నియంత్రించాలి. మీ పాలక మండలి ఏమైనా నోటీసులు ఇచ్చి వాటిపై చర్యలు ఏమైనా చేపడుతుందా, నియంత్రణ చేపట్టే అవకాశం ఉందా? నేను సెక్రటరీ గారికి చెప్పాను సార్, మీరు ఇవి కంపల్సరీ ఇవ్వాలి, లేకపోతే ఇవి ఒకటి మళ్ళీ కొత్త బిల్డింగ్ల పర్మిషన్లు అయినా ఏవైనా కూడా ఇంతకుముందు ఏవి ఇవ్వలేదు, ఏం చేయలేదు. మనకున్న మన గ్రామ పంచాయతీకి వచ్చే కొన్ని బిల్డింగ్స్ కూడా వాటి రెంటెడ్ అవి కూడా మనకు చెందలేదు ఇప్పటివరకు ఏం నిల్లు. కాబట్టి నాకు అవన్నీ చూపించాలి, అవన్నీ చూపించితే నేను చూపించి ఎంబడే నోటీసులు పంపించండి అని చెప్పడం జరుగుతుంది సార్. రోజు కనీసం ఒక 2 రోజులకు ఒకసారైనా నేను ఆఫీస్కి వెళ్ళి కూర్చొని ఇవన్నీ చూస్తాను. మేడం, ఇక్కడ మీ గ్రామ పంచాయతీ ప్రజలు 5 ఏళ్ల కాలం మీకు ఓటేసి గెలిపించారు. ఈ పెద్దవంగర మండలము మరి మేజర్ గ్రామ పంచాయతీ, దీన్ని భవిష్యత్తులో ప్రణాళిక ఏమైనా ఉందా? ఎలాంటి గ్రామ పంచాయతీగా రోడ్ మోడల్గా తీర్చిదిద్దే అవకాశం ఉంది మీ హాయంలో? మేము పెద్దవంగర గ్రామంలో డ్రైనేజీలు లేవు సార్. డ్రైనేజీలు లేవు కాబట్టి మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఊర్లో డ్రైనేజీ సమస్య లేకుండా తీర్చిదిద్దడం ఒకటి, నీటి సమస్య ఒకటి, ఈ మహిళలకు సేఫ్టీ ఒకటి, సీసీ కెమెరాల ద్వారా కొన్ని పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి సార్, వాళ్ళు ఏది కావాలన్నా చేసేంత మాట్లాడి, సరే పై వారితోటి మాట్లాడి చేయగలుగుతాను. కాకపోతే ఇంకా కొంచెం పెట్టుబడి తక్కువ ఉన్నా కూడా పెట్టుబడి పెట్టైనా చేయగలిగేంత. మేడం, ఇక్కడ మీ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటుంది? మీ ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించేంత స్తోమత నా దగ్గర ఉన్నదని చెప్పగలుగుతా సార్. ఇక్కడ ప్రజలకు ముద్దసాని, పారిజాత, సురేష్ గారు నిత్యం అందుబాటులో ఉంటున్నారు? రోజు నిత్యం అందుబాటులోనే ఉంటున్న ఏ పేద వ్యక్తి వచ్చినా కూడా వాళ్ళకి ఏది తెలియకుండా ఇది తెలియదు సార్, అమ్మ నాకు ఇది తెలియదు అని అంటే వాళ్ళని కూర్చోబెట్టి అది కాదు ఇది అని చెప్పి వాళ్ళని సర్ది చెప్పి ఇట్లా చేయాలి, ఈ విధంగా ఈ దారిలో వెళ్తే మీకు మంచి జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పెద్దవంగర మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలు ప్రధానంగా డ్రైనేజ్ సమస్య ఉంది. ఆ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారి దగ్గర తీసుకుపోయాను. ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే డ్రైనేజ్ సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. అదేవిధంగా ఈ పెద్దవంగర మేజర్ గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడ్డది కాబట్టి ఈ మండలంలో ఏదైతే బిల్డింగ్లు ఉన్నాయో నూతన బిల్డింగ్లు గవర్నమెంట్ బిల్డింగ్లు ఏర్పాటు చేయడానికి కావచ్చు, ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి కావచ్చు, నిత్యం ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా వాళ్ళు చొరవ చూపుతున్నారు. మేము కూడా ఈ సర్పంచ్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఈ ప్రజలకు ఏదైతే వారి యొక్క కోరికలు ఉన్నాయో, ఆశయాలు ఉన్నాయో, ఆశయాలు ఫుల్ఫిల్ చేయడానికి నా వంతు సహకారం చేస్తూ ఎప్పుడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా అంటున్నారు సర్పంచ్ గారు ముద్దసాని పారిజాత సురేష్ గారు. ఇక మరో అంశంతో మరో గ్రామ పంచాయతీలో మీ ముందుకు వస్తుంది ప్రజావేదిక నుంచి. థ్యాంక్ యూ మేడం.